కృష్ణ, మీరు తిరుమలకు వెళ్ళే ఉంటారు. ఆనంద నిలయం దాటిన తర్వాత, బంగారు వాకిలి దాటిన తర్వాత స్వామివారి దర్శన సౌభాగ్యం మనకు జరుగుతుంది. మిస్ మీరు ఒకటి తూట గమనించండి. స్వామివారి విగ్రహాన్ని మీకు ఎన్నోసార్లు చూసినట్టున్నట్టు కదా, ఎప్పుడూ చూశారు. స్వామివారు అలాగే ఎందుకు నించున్నారు మీకు తెలుసా? స్వామివారు ది అభయహస్తం కిందికి ఉన్నది అని వరద హస్తం నడుము పైన ఉన్న అలా ఎందుకు తెలుసా? స్వామివారు మనను చెప్తున్నారు, మనము తన పాదాలని శరణకోవాలని, పాదాలని శరణలో వెళ్ళాలని. స్వామివారి శరణాలో వెళ్ళిన తర్వాత మనకి ఏమి లభిస్తుందో తెలుసా? ఈ భౌతిక సంసారంలో భవబంధాలమైన ఈ సాగరం మన నడుము వాడికే వస్తుంది కదా. మనం స్వామివారి శరణంలో వెళ్ళితే ఏం లభిస్తుందో తెలుసా? గీతలో కృష్ణుడు అంటారు కదండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యః మోక్షస్యామి. వెంకటేశ్వర స్వామి కూడా అదే చెప్తున్నాడండి, నా పాదాలకి శరణ రాండి. ఈ భౌతిక సంసారమైన భవబంధాలమైన ఈ సాగరం మీ నడుము వాడికే వస్తుంది కదా అండి. స్వామివారి చెప్పినట్టు అతని శరణంలో వెళ్ళి అతని సేవ చేసుకొని భగవన్నామ సంకీర్తనం ప్రచారించి పరమపదం వైకుంఠాన్ని విచ్చేసే మార్గం ఒకటే అండి, భగవంతుని భక్తుల సేవించడం, భగవన్నామ సంకీర్తనం ప్రచారం చేయడం. హరే కృష్ణ.